రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నెల్లూరు జిల్లా రాపూరు గిరిజన బాలికల గురుకులంలో ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు విద్యార్థులను ఉద్దేశించి మేము చదువుకున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు ఉన్న వసతులు లేవని, చాలా ఇబ్బంది పరిస్థితులు ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాలైన వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. చదువుపైన దృష్టి ఉంచి తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, ప్రభుత్వ డాక్టర్ సరస్వతి, ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న, జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న, సర్పంచ్ భూపతి జయమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎలా ఉన్నది అనేది చూస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పిల్లలు ఎలా చదువుతున్నారు 2010 వరకు మీ దగ్గర కూర్చుంటే ఎట్టుంటుంది అట్టుంది. నాకు ఇప్పుడు ఫీలింగ్ నిజంగా చెప్తుంటే ఈ వాతావరణం అసలు ఏదోలాగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కష్టాలు ఉన్నా సరే జీవితంలో ఎన్నో నేర్పిస్తుంది హాస్టల్. ఇప్పుడు కూడా అప్పుడు రోజులు ఇంకా మళ్ళీ రావు అని తలుచుకుంటూ ఉంటాం. ఏ పని చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తుకు వస్తూనే ఉంటుంది హాస్టల్ లైఫ్. మీరందరూ మంచిగా చదువుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు హాస్టల్లో జాయిన్ చేసేది మీరు అన్ని విషయాలు తెలుసుకుంటారని, మంచిగా ఉంటారని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, బాగా చదువుకొని చక్కగా చాలా సంతోషం. మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చదువులో బాగా ఎదుగుతూ ఉన్నారు కదా, జ్ఞానంలో. మరి చాలా చక్కటి అట్మాస్ఫియర్లో మీరు పెంచబడడం చూసి నాకు నిజంగా సంతోషంగా ఉంది. మరి మన భారతదేశానికి మనం మంచి పౌరులంగా ఉండాలి కదా, అదే మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా. ప్రభుత్వం అన్ని విషయాలలో మీ కేర్ తీసుకుంటుంది. మీరు మంచిగా చక్కటి జ్ఞానవంతులుగా, ధైర్యవంతులుగా, సాహసవంతులుగా, మంచి టెక్నాలజీ ఆత్మీయమైనటువంటి సమ్మేళనం కదా. మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఉండి బాగా చదువుకొని మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళు బాగా డెవలప్ కావాలి. ఒకే రంగంలో పోకుండా అనేక రంగాల్లో కూడా మనము మన టాలెంట్ని బట్టి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి మన స్కూల్స్లో ఏం చెప్తున్నారో సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం అలాగే ఉండిపోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ పేరెంట్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్స్లో చదివే ప్రతి ఒక్క బిడ్డ కూడా సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులతో గడిపే అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తరఫున స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ మీకు అవసరమైన యూనిఫామ్స్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు వినియోగించుకోవాలి. మంచి భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నారని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే మీకు అర్థం కాదు. కొద్ది రోజులు పోయినాక మీరు కళలు కనండి, వాటిని సహకారం చేసుకోండి అబ్దుల్ కలాం గారు చెప్పారు. నేను డాక్టర్ కావాలని కళలో కంటున్నాను. నా కళలను మీ పెళ్ళి మధ్యలోకి నన్ను రాకండి. నేను కళలు కానీ నా కళలను కళలుగా నిర్వహించండి. అదేంటి కళలు కనడం? కళలు కనే స్వేచ్ఛ నీకు ఒక్కడికైనా నాకు లేదా? కళలు కనే స్వేచ్ఛ అమ్మాయికి ఉందో లేదో ఆలోచించుకో. అమ్మ నాన్నతో మాట్లాడి తెచ్చుకో. నేను కాలేజ్కి వెళ్తున్నా. బాయ్ సిస్టర్. ఇలాంటి పనులు చేసి నా పరువు తీయకండి మీరు. నువ్వు 10వ తరగతి పాస్ అయితే మీ బావ నిన్ను పెళ్లి చేసుకోడంట. ఎందుకంటే అతను 7 వరకు చదివాడు. వాళ్ళకి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. అతను ఎవరో నన్ను 10th క్లాస్ పాస్ కావద్దని చెప్పడానికి. అయినా నేను ఇతను ఈ జన్మలోనే కదా, ఇంకే జన్మలో నేను పెళ్లి చేసుకోను. అమ్మో, ఈ పిల్ల 10 పాస్ కాకముందే ఇలా మాట్లాడుతుంది. ఇంకా పై చదువులు చదివితే ఇంకెలా మాట్లాడుతుందో. తీవే బ్యాగ్ తీసి. వద్దమ్మా, వదలమ్మా, నేను ఇవ్వనమ్మా. రోజా పూల్లాగా ఉన్నారు మీరు. ఈ రోజా పూలు బాగా వికసించి ఇంకా బాగా వికసించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.
హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకులతోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకులతోట, నెల్లూరు.